విద్యార్థి దశ నుండి 7వ తరగతి నుండి పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1977లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గత 48 సంవత్సరాల నుండి ఈ సంఘంలో ప్రచారకగా పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో విజయదశమి శుభదినాన ప్రారంభమైంది. అంటే ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తయింది. ఆనాడు పరిస్థితి ఏంటి? ఒకవైపు స్వతంత్రం లేదు, విదేశీయుల పరిపాలన. మన స్వతంత్రం కోసమని, దేశాన్ని కాపాడుకోవడం కోసమని ఒకవైపున స్వతంత్ర వీరుడు, మరొక వైపున అనేక మంది తమ జీవితాలను అంకితం చేసినటువంటి సాధ్వీమనులు, వీరపురుషులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకవైపున భక్తిభావం, ఇంకోవైపున దేశభక్తి, ఇంకోవైపున కుటుంబ మర్యాదలు, మరొక వైపున ధర్మము, సంస్కృతి, ఇలాంటి వాటిని కాపాడటం కోసమని అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను అంకితం చేశారు, బలిదానం చేశారు, ఉరికంబాలెక్కారు. ఈ కారణంగా మనకు స్వతంత్రం వచ్చింది. అయితే మరి స్వతంత్రం ఎందుకు కోల్పోయాము అంటే మనలో ఉండే బలహీనత. నేనే గొప్పవాణ్ణి, నా మాటే చెల్లాలి అని ఏ ఇంట్లో, ఏ సంస్థలో అయితే ఉంటుందో, ఏ దేశంలో అయితే ఉంటుందో, ఏ ప్రభుత్వంలో అయితే ఉంటుందో అక్కడ సమస్యలు వస్తాయి. అలా కాకుండా మనందరం కలుపుకుపోదాం, సర్దుకొని పోదాం అనేటువంటి భావన కుటుంబంలో ఉన్న, గ్రామంలో ఉన్న, సంస్థలో ఉన్న, దేశంలో ఉన్న అక్కడ సమస్యలు రావు. మనది చాలా గొప్ప దేశం, కానీ ఇట్లాంటి దేశంలో ఒక జగద్గురు శంకరాచార్య, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, ఇలాంటి వాళ్ళు, ఆ తర్వాత స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మి, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్, గురు గోవింద్ సింగ్, ఇలా అనేక మంది పాటుపడ్డారు. అయినప్పటికీ మన దేశం 800 సంవత్సరాలు ముస్లింలు, తుర్క వాళ్ళు పరిపాలించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ సమయంలో మన భారతదేశంలో ఉండేటువంటి సంపదనంతా దోచుకుపోయారు. ఒంటెలపైన, ఏనుగులపైన, ఓడలపైన ఎవరికి దోచినంతలా. మన భారతదేశం బంగారు గని, బంగారు పెచ్చుక, ఇది స్వర్ణయుగం. అలాంటిది ఎంత దోచుకుపోయినప్పటికీ కూడా ఇంకా మన భారతదేశంలో ఎన్నో వనరులు, ఎన్నో సంపదలు, ఎంతో బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. హంపి విజయనగర సామ్రాజ్యంలో రోజు ఒక్క బాజార్ అంటే సంత. ఒకరోజు బంగారం, ఒకరోజు వజ్రాలు, ఒకరోజు వైఢూర్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు అమ్మేవారు. నేను 2-3 సార్లు చూసొచ్చాను. కమలాపురం అనేటువంటి పేరుతోని అక్కడ సంత ఉంది. ఇట్లాంటి దేశం కానీ బలహీనమైపోయింది. మరి ఈ దేశం మళ్ళీ బలంగా తయారు కావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ అనేటువంటి ఒక డాక్టరు నాగపూర్లో చదువుకొని 1989లో జన్మించి 36 ఏళ్ల వయస్సులో డాక్టర్ అయి ఉండి వెంటనే ఉద్యోగం వద్దని చెప్పి ఆయన ఉద్యోగము, వివాహము, ఒక కుటుంబము లేదా ఇంకేదైనా తన భవిష్యత్తు కోసం ఏం కావాలని ఆలోచించకుండా దేశం కోసమని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, మనం RSS అని వింటున్నాం కదా, అది ప్రారంభించారు.